హాయ్ అండి. ఈరోజు ఒక కేజీ కొబ్బరి బూరెలకి మెజర్మెంట్ చెప్తున్నాను. పక్కా కొలతలతో. అలాగే ఇలా మెత్తగా గుల్లగా రావాలి అని అంటే ఎలా చేయాలి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఈ కొబ్బరి బూరెలు అనేవి చేసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అంటే 1 కేజీ రేషన్ బియ్యం అనమాట. రైస్ కప్తో వచ్చేసి 8 కప్స్ వరకు నానబెట్టుకున్నాను. ఎందుకంటే మనకి దాన్ని జల్లించుకున్న తర్వాత నోక అనేది పోతుంది కదా, సో అప్పుడు కరెక్ట్గా మనకి కేజీ పిండి అనేది వస్తుంది. ఇవి ఓవర్ నైట్ నానితేనే బూరెలు అనేవి చాలా మెత్తగాను చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని శుభ్రంగా కడిగి ఒక వడగిన్నెలో శుభ్రంగా వాటర్ పోయే వరకు ఉంచాలన్నమాట. ఈ విధంగా వాటర్ అంతా పోయిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి. అలా అని ఎండలో ఆరపెట్టకూడదు, కాస్తంత గాలి తగిలే ప్రాంతంలో ఆరపెట్టాలి. అలా అని బియ్యం పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరపెట్టాల్సిన అవసరం లేదండి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తంగా బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం కొబ్బరి మిక్సీ వేసుకుందాం. నేనైతే ఒక కొబ్బరికాయలో సగ భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఈ ముక్కలు అనేవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 6-7 ఇలాచీలు యాడ్ చేసి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి అనేది చక్కగా పాకంలో కలిసిపోతుందన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి చేతితో కూడా పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇలా మనకి కొబ్బరి అనేది మిక్సీ వేసుకుందాము. ఈలోపు బియ్యం అనేవి ఆరిపోయాయి అనమాట. చూపిస్తున్నాను. చేతికి ఇలా అంటుకోకుండా కొంచెం చల్లగా ఉండాలి బియ్యం అనేది. అప్పుడే మనకి మనం మిక్సీ వేసుకున్నప్పుడు పిండి పర్ఫెక్ట్గా మిక్సీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పెద్ద మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎవరైనా మిల్లుకి ఇచ్చే వాళ్ళైతే మిల్లుకి ఇవ్వండి, లేదంటే 1 కేజీ బియ్యం మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మిక్సీలో యాడ్ చేసి జల్లించుకోవాలన్నమాట. నూక అనేది సపరేట్ చేయాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పిండి ఆరిపోకుండా జల్లించుకున్నప్పటి నుంచి దాన్ని మనం చేతితో గట్టిగా అదిపి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా పిండి అనేది మొత్తంగా యాడ్ చేసి జల్లించుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే పిండి ఆరిపోకుండా చేతితో అదుము పెట్టుకుంటూ ప్లేట్లో ఆ పిండిని జల్లించుకోవాలన్నమాట. చూసారు కదా, పిండి పూర్తిగా జల్లించడం అయిపోయింది. నూక అనేది ఈ విధంగా వచ్చింది. ఈ నూకని సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు పిండి అనేది ఏ విధంగా అదిం పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. పిండి అంతా ఒక దగ్గరే కనుక్కొని మనం చేతితో ఈ విధంగా పిండి ఆరిపోకుండా చక్కగా అదిం పెట్టుకోవాలి. ఇలా అదిం పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా మనం పాకంలో యాడ్ చేసినప్పుడు మంచిగా కలుస్తుందనమాట. అదే పిండి ఆరిపోతే మనకి బూరెలు అనేవి ఇరిగిపోతాయి, అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకనే పిండిని శుభ్రంగా ఒక దగ్గరగా అనుకొని ఈ ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అలాగే ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా ఒక బేషన్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ కప్పి పక్కన పెట్టుకోవాలి. పాకం రెడీ అయ్యేంత వరకు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా కప్పుకోవాలి. నేను ఒక 600 గ్రాముల వరకు బెల్లం అనేది తీసుకుంటున్నానండి. ఈ విధంగా కేజీకి 600 గ్రాముల బెల్లం తీసుకొని దాన్ని మనం ఒక లోతాటి పాత్రలో, అంటే పాకానికి రెడీ చేసుకునే ఒక పాత్రలో యాడ్ చేసుకుందాం. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దండి, వీడియోలో చూపిస్తాను. అలా అని పాకముకు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది, పాకం అనేది అర్థం కాదనమాట. సో వీడియోలో చూపిస్తాను చూడండి. 1/2 గ్లాస్ వరకు ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ బెల్లం అంతా కరిగించుకుందాము. ఈ బెల్లాన్ని పెద్దగా మంట ఎక్కువ పెట్టేసి కరిగించొద్దండి, ఎందుకంటే కరిగిన బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అదితేమో పాకం వచ్చేసిద్ది, మనకి బెల్లం అనేది కరగదనమాట. సో అందుకనే పాకం రావడానికి, బెల్లం కరగడానికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకాన్ని, అంటే బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాకం అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పాకం అనేది వస్తే పర్ఫెక్ట్ అనమాట. చేత్తో అవ్వాలి కానీ అలా అని పర్ఫెక్ట్ అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి గట్టిగా ఉండలాగా రావాలి అంటే అది అరిసెల పాకం అనమాట. ఈ విధంగా ఉండ అనేది మెత్తగా ప్లేట్లో ఇలా జారుతున్నట్టుగా వస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట బూరెలకి. ఇప్పుడు దీన్ని
పాకం రెడీ అయిపోయింది. ఈలోపు మంటని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా, అదనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మన పాకాన్ని కట్టేయాలన్నమాట. స్టవ్ అనేది ఆన్లో ఉంచకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉడికే అవకాశం ఉంటుంది పాకం అనేది. ఇప్పుడు కొబ్బరి తురుము ఉంది కదా, అదనేది యాడ్ చేసుకుందాము. ఈ కొబ్బరి తురుము యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట. నేనైతే ముందుగానే ఇలాచీలు అనేది కొబ్బరిలో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా పాకంలో కొబ్బరిని అంతా కలుపుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. అలా అని స్టవ్ ఆన్ చేయకూడదండి, పాకం అనేది మళ్ళీ లెవెల్ మారిపోతుంది. సో బూరెలు అంత బాగా రావన్నమాట. నేను స్టవ్ మీద ఉంచి కలుపుతున్నాను, జస్ట్ అలా అని మంట అయితే లేదు. ఇప్పుడు ఇందులోకి పిండి మనం చేత్తో నలుపుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది ఈ విధంగా చేత్తో నలుపుకుంటూ యాడ్ చేయడం వల్ల మనకి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కలుస్తుంది. అలాగే మనం వేరే ఒకళ్ళ సహాయం ఉంటే పిండి త్వరగా కలుపుకోవచ్చు. ఒక్కళ్ళే ఉన్న వాళ్ళైతే ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోండి, అప్పుడే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే పిండి మంచిగా ఉడుకుతుందనమాట నూనెలో యాడ్ చేసినప్పుడు. చూడండి, మొత్తంగా ఈ విధంగా పాకంలోకి పిండి అంతా యాడ్ చేశాను, ఎక్కడ ఉండలు కట్టకుండా. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్నారనుకోండి, మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అంటే బూరెల పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఈ విధంగా ఉంటే బూరెలు అనేవి తొందరగా పొంగుతాయి అనమాట. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని అందులోకి బూరెలు అనేవి యాడ్ చేయాలి. బూరెలు యాడ్ చేసేటప్పుడు మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టి బూరెలు అనేవి యాడ్ చేయకూడదండి, ఎందుకంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ టర్న్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా 1 కేజీ కొబ్బరి బూరెలకి ఈ విధంగా మీరు తయారు చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడు తయారు చేసుకున్నా ఇంతే మెజర్మెంట్తో తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను చూస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూడండి, ఫైనల్గా మనకి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. ఎంతో సింపుల్గా టేస్టీగా 1 కేజీ బూరెలకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చేశారనుకోండి, ఇంతే పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా ట్రై చేసిన వారికి అలాగే సింపుల్గా 1 కేజీ బియ్యానికి ముందుగా ట్రై చేయండి. ఇంతే సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా టేస్టీ కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా పొంగుతూ నీట్గా వచ్చాయన్నమాట గుల్లగా. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే